సో సూర్య దాంట్లో క్యారెక్టర్ అంటే ఎవరైనా రిఫరెన్స్ త్రూవా లేకపోతే ఎలా వచ్చింది అని చెప్పి రిఫరెన్స్ అది రిఫరెన్స్? సాత్విక్ అనే కుర్రాడు నా ఫోటో తీసుకెళ్ళి సుబ్బుకి చూపించాడు డైరెక్టర్కి. ఓకే. ఈ అబ్బాయి నాకు తెలిసి ఒకసారి ఆఫీస్ రమ్మని చెప్పండి మాట్లాడతానని చెప్పి డైరెక్టర్ అన్నాడు. ఇంకేమంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయా. మరి అప్పుడు అవకాశాలేం లేవు. 2019తోనే అంతా ఆగిపోయింది. 2019 ఏదో సినిమా నాది రిలీజ్ అయింది, సరిగ్గా ఆడలేదు. అంటే మొత్తం కెరీర్ క్లోజ్ అయిపోయింది. అంతకుముందు ఐ డ్రీమ్ నుంచి అటు సినిమాకి షిఫ్ట్ అయ్యాను నేను. ఇక్కడే లాస్ట్ వీడియో నాది. ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్ ఒక 2 years. అందరూ మర్చిపోయారు. ఎవ్రీవన్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌస్లు అందరూ వదిలేశారు నన్ను. సినిమా ఒకటి ఆడలేదు. యూట్యూబ్లో అందరికీ నేను అప్పటికి పరిచయం ఉన్నాను. అప్పటికి బాగా నోటబుల్ అవుతున్నాను నేను 2017-18 టైంకి. ఎప్పుడైతే 2 years గ్యాప్ ఇచ్చానో ఎవ్రీవన్ లెఫ్ట్ మీ. అందరూ వదిలేశారు నన్ను. మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు. డైరెక్టర్స్ ఏమో మనోడు ఇంక ఫెయిడ్ అవుట్ అయిపోయి ఇలాగే అనుకున్నారు అందరూ. నాట్ ఎగ్జాజరేటింగ్, నిజం చెప్తున్నాను నేను. అందరూ మర్చిపోయారు, అయిపోయింది మనోడు పని అయిపోయింది అనుకున్నారు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు యాక్టర్ అన్నాడు యాక్టరే, గ్యాప్ ఇచ్చాడంటే ఆడు యాక్టింగ్ మర్చిపోడు. ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. నాకు అప్పుడు సినిమా వచ్చింది, సినిమా ద్వారా ఏదన్నా ఇంకొక మెట్టు ఎక్కుదామని చెప్పి గ్యాప్ తీసుకున్నాను తప్పితే యూట్యూబ్ నేను చులకనగా చూడను. యూట్యూబ్ చులకంగా చేస్తుంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేయను నేను. అప్పుడు ఊరికే గ్యాప్ తీసుకున్నాను నేను. సరే ఒక సినిమా చేస్తున్నాం కదా, దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి సినిమా చేశా. వదిలేశారు అందరూ. కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను త్రిపుర. నేను కంప్లీట్ నా కెరీర్ అంటే బ్లర్ అనిపించింది నాకు. ఇదేంట్రా బాబు, ఇందులోనే చచ్చిపోదాం అనుకున్నాను కదా, ఇప్పుడు ఎట్లా? అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను? పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది, 5 years పీరియడ్. ఇప్పుడు వెనక్కి రమ్మన్నా రాదు. ఇప్పుడు అది టైం మిషన్లో వెనక్కి వెళ్ళలేం కదా, అయిపోయింది, క్లోజ్ అయిపోద్ది కెరీర్. 2019 అయింది, కరెక్ట్గా అదే టైంకి ఇది వచ్చింది, కోవిడ్ వచ్చింది. 2019 కరెక్ట్గా మనకు ఆ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిన కేసులు. 20కి ఫస్ట్ వేవ్ పడింది. ఏం లేవు ఆఫర్స్, జీరో, నో ఫినాన్షియస్ అయితే వెరీ వరస్ట్. డబ్బులు లేవు, చేతిలో పైసా లేదు, పెళ్ళి అయిపోయింది. అప్పటికే మ్యారీడ్? 2019 మ్యారీడ్ నేను. February 14th పెళ్ళి అయిపోయింది. పక్కన ఒక ఆడపిల్ల ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నాను, కోవిడ్ ఉంది, చేతిలో పైసా లేదు, ఎట్లా చూసుకోవాలి ఆడపిల్లని? నన్ను నమ్ముకొని వచ్చిన ఒక ఆడపిల్ల, ఒక మంచి అమ్మాయి. మా అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? నో ఆఫర్స్, అన్నీ క్లోజ్, అన్ని సైడ్లు డోర్ క్లోజ్ అయిపోయినాయి. ఎటు చూసినా అంత బ్లాక్గానే కనిపించింది నాకు, మొత్తం అంతా బ్లాక్అవుట్ అయిపోయాను అనుకున్నాను నేను. కెరీర్ క్లోజ్ అనుకున్నాను నేను. అంటే నాకు ఆలోచించుకోవడానికి కూడా వేరే స్కోప్ ఏం పెట్టుకోవాలి నేను మొదటి నుంచి. 2014లో మా నాన్న అప్పటికి చెప్పేవాడు, రే రకరకాల ఏమైనా చూడరంటే, లేదు డాడీ నేను కష్టపడతాను, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి. అంటే వేరే ఆప్షన్ ఆలోచించలేదు నేను. అంటే ఇప్పుడు నువ్వు 4 ఆప్షన్ చూపించట్లాగా ఇందులో అంటే, లేదు నేను 4 ఆప్షన్ వీళ్ళు ఒకటే చూపిస్తాను, ఈ 4 ఆప్షన్లో నాకు సినిమా. అలాగే అనుకుని నేను అలా పెట్టుకున్నాను. అయిపోయింది అనుకున్నాను నేను. ఏడిపోయి లోపల రకరకాలుగా ఇచ్చాను నేను. అలా ఫస్ట్ వేవ్ అంతా అయిపోయింది. పాపం నాన్న ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపించాను నాకు. ఈ రోజుకి నేను ఏదైనా రిగ్రెట్ అవుతున్నానంటే మా నాన్న నాకు డబ్బులు పంపించడం. నాకు చాలా టార్చర్ పెట్టాను నాన్న నేను. నాకు అది ఎప్పుడు బాధగా ఉంటుంది. ఎప్పుడు నాకు కోవిడ్లో పాపం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర డబ్బులు మా నాన్న దగ్గర ఎందుకు ఉంటాయి పాపం? ఏదో పాపం సర్దుకొని అక్కడ సర్దుకొని ఇక్కడ సర్దుకొని నాన్న పాపం నాకు డబ్బులు పంపించేవాడు. నాకు రెంట్ ఎక్కువ, వీడేమో ఓనర్ ఇక్కడ రెంట్ కట్టమని వీళ్ళకి టార్చర్ పెట్టేవారు. రెంట్ కట్టాలి, ఖచ్చితంగా కట్టాల్సిందే రెంట్. కోవిడ్, డబ్బులు లేవు, పాపం నాన్న పంపేవాడు. అట్లా సంవత్సరం అయిపోయింది. 2021 వచ్చింది. ఏంట్రా బాబు జీవితం అనుకున్నాను నేను. అసలు నడవట్లేదు, జరగట్లేదు, ఇంక ఇంతేనా నా జీవితం అనుకున్నాను. అట్లే ఆ టైంలో ఇలా సాత్విక్ అనే కుర్రాడు నా ఫోటో చూపించడం, ఫోన్ వచ్చింది, పరిగెట్టుకుని వెళ్ళాను ఏదో ఒక అవకాశం ముందు. ఆ అబ్బాయి అంతకుముందు సాఫ్ట్వేర్ డెవలపర్, చాలా పెద్ద హిట్ అయింది. ఇది సెకండ్ సిరీస్, ఇది సూర్య. ఇలా డైరెక్టర్ మొత్తం నాతో మాట్లాడాడు, ఇట్లా రవి ఇట్లా ఉంది అవకాశం, ఇట్లాగా స్వామి అనే క్యారెక్టర్ ఉంది చేస్తా ఉంటూ మొత్తం కథ అంతా చెప్పాడు. 10 episodes కథ అంతా చెప్పి, చేస్తాను ఎవరికి ఇవ్వకుండా అవకాశం, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. ఈ టైంకి నన్ను అందరం మర్చిపోయారు. ఫ్రాంక్లీ సేయింగ్ నేను ఎవరి దృష్టిలో లేను అప్పటికే నేను. సో మై కెరీర్ మళ్ళీ 0 నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సూర్య స్టార్ట్ చేశానో నన్ను అందరం మర్చిపోయారు, కంప్లీట్ ఫేడ్ అవుట్. నేను 0 నుంచే స్టార్ట్ చేశాను. ప్లస్ February 15th ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. సూర్య ఫస్ట్ ఎపిసోడ్ February 15th, 2021. ఆ రోజు బ్యాక్ అంటే నిజంగా ఒక సింహం వెనక్కి తిరిగి వస్తే ఎట్లా ఉంటుందో, ఒక బోన్లో పెట్టిన సింహం మళ్ళీ ఎట్లా బయటకు వస్తే ఎట్లా ఉంటుందో, నా జీవితం మళ్ళీ అప్పుడే స్టార్ట్ అయింది. వదిలేసిన వాళ్ళందరూ ఫోన్లు, మెసేజ్లు, అంటే ఈ విపరీతమైన క్రేజ్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్ వైడ్ నేను పాపులర్ అయ్యాను నేను స్వామి అనే క్యారెక్టర్కి.
ఈ రోజుకి ప్రౌడ్గా చెప్తాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏముందంటే ఆ స్వామి అనే క్యారెక్టర్ నన్ను నుంచోబెట్టింది నన్ను, ఆ సుబ్బు అనే డైరెక్టర్ నన్ను నుంచోబెట్టాను. నో వన్, వీళ్ళిద్దరే. ఆ స్వామి అనే క్యారెక్టర్ దేవుడు, ఆ సుబ్బు అనే ఆ డైరెక్టర్ కూడా నాకు దేవుడు. వీళ్ళిద్దరే నాకు నో వన్. నా కంపెనీ, ఆ కంపెనీకి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అవకాశం, ఎందుకంటే నేను అవుట్ సైడర్. అప్పటికి కంపెనీలో జాయిన్ అయ్యి నేను అవుట్ సైడర్. లోపల చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్. ఎందుకంటే కోవిడ్ టైం బయట నుంచి ఒకరిని తెచ్చుకొని అవకాశం ఇవ్వాల్సిన పని లేదు. నేను ఒక అవుట్ సైడర్ని. సరే కొత్తవాడికి ఛాన్స్ ఇద్దామని చెప్పి కంపెనీ అవకాశం ఇచ్చింది ఇన్ఫినిటమ్. సుబ్బు కూడా చూసి పర్లేదు మనోడు బాగా చేస్తాడని నన్ను నమ్మాడు. స్వామి వచ్చింది, మార్చేసుకున్నాను జీవితం. నేను అదే అంటున్నాను, ప్రాపర్ ఆపర్చునిటీ ఎప్పుడు స్ట్రైక్ చేస్తుందో తెలియదు, దానికోసం వెయిట్ చేశాను. ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు, నేను బాధపడ్డాను. డిప్రెషన్కి బాధకి చాలా తేడా ఉంటుంది, అదే చెప్తున్నాను. నేను ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు, బాధపడ్డాను. అరే అమ్మ మనకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు మనం, ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఇదంతా ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూనే ఉండేవాడిని నేను. అబ్బో టార్చర్ అసలు త్రిపుర అసలు. ఆ స్వామి వచ్చింది, దెన్ అందరికి సమాధానం చెప్పాను నేను. కొట్టి తీర్తాను, ఇది ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా చెప్తాను నేను. ఆ స్వామి క్యారెక్టర్ ఎలా అయితే, అది యూట్యూబ్ సిరీస్, అది యూట్యూబ్ సిరీస్గా నాకు అంత పేరు వస్తే, సినిమాలో ఆపర్చునిటీ ఇస్తే ఏ రేంజ్లో వస్తుందో ఒకసారి అందరికీ ఆలోచించుకొని చెప్తున్నాను. అక్కడ ఇది ఓన్లీ యాక్టర్స్ చెప్పట్లేదు, నేను డైరెక్టర్స్ చెప్తున్నాను. నేను యూట్యూబ్ సిరీస్లో నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను ఏ రేంజ్లో పెర్ఫామ్ చేస్తానో ఒకసారి మీరు కూడా చూడండి. సినిమాలు ఇస్తే ఎందుకు చేయను, నాకు ఆ బాధ ఒకటి ఉందిలే ప్రజెంట్. అదే మూవీ సైడ్ సినిమాలు ఎందుకు చూడట్లేదు నన్ను. ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు యూట్యూబ్లోనే క్రేజ్ కదా, నేను యాక్టింగ్ చేస్తేనే కదా జనాలు ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు. జనాలు దేవుళ్ళే కదా, ప్రేక్షక దేవుళ్ళే ఇప్పుడు మనం చూసి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రేక్షకులే కదా చూసి. ఇప్పుడు ఎవరు ఊరికే చూసి ఎవడో ఒక నార్మల్ యాక్టర్ వచ్చేస్తే వాడు చేస్తే ఇది వాడు హైలైట్ అయిపోడు కదా, ఊరికి కెమెరా ముందు నుంచి డైలాగులు చెప్తే. నేను యాక్టింగ్ చేశా,